ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడినట్టుగా, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. నేను దేవుడు గద్దిస్తున్నారా, లేదా కుటుంబం గద్దిస్తుందా, పెద్దలు గద్దిస్తున్నారా, దానిని నువ్వు అంగీకరిస్తే అనుసరిస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఘనతగా ఉంచుతాడనమాట. అక్కడ నిజమే కదా. దేవుడు కూడా ఒక మాట అంటాడు బైబిల్ గ్రంథంలో, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఒకవేళ నువ్వు తగ్గించుకునే స్థితిలో ఉన్నావా, ఇతరులు గద్దించినప్పుడు, లేకపోతే వారు నిన్ను ఒక మాట అంటున్నప్పుడు నువ్వు తగ్గించుకునే స్థితిలో ఉన్నావా, హెచ్చించబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అలాగే దేవుడు కూడా ఇప్పుడు ఈరోజు నీతో అంటున్న వాగ్దానం, నువ్వు తగ్గించుకోలేదా, నువ్వు ఆయన గద్దింపును అంగీకరించు, దేవుడు తప్పకుండా నీకు ఆయన హెచ్చింపునిస్తాడు, ఘనతనిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. ఈ రోజుల్లో మనం చాలామంది మన ఓపికతో ఉండట్లేం కదా. లేకపోతే ఎవరైనా గద్దించినప్పుడు, సంఘ సేవకులు గద్దించినప్పుడు మనం ఆ గద్దింపును లోబడకుండా వేరే సంఘంకి వెళ్ళిపోతామనే ఆలోచనలతో కూడా ఉంటాం కదా. కానీ దేవుడు ఆ రీతిగా కాదు అంటున్నాడు అనమాట. కొంచెం లోబడు, కొంచెం ఓపిక పట్టుకో, కొంచెం సమాధానంతో ఉండు, దేవుడు అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఒక్కొక్కసారి అది వారు గద్దించినట్టుగానే ఉంటుంది, కానీ తర్వాత ఆలోచించినప్పుడు మనము దాన్ని నెమ్మదిగా కూర్చొని ఆలోచిస్తే దేవుడు ఎందుకు ఆ మాట అన్నారో వారు అని కూడా మనకి దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుని వివరిస్తాడు. కాబట్టి నయమాను ఎలీషా చెప్పిన మాటకి ఆయన కోపగించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కుష్ఠరోగం కలిగిన నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమీ ప్రార్థన చేయకుండానే, ఆయనకి ఏమీ చెప్పకుండానే వాళ్ళ నదిలోనికి వెళ్ళి నువ్వు 7 మార్లు మునుగు అంటాడనమాట. ఆయన నన్ను పిలవనే లేదు, ఒక ప్రార్థన చేయను లేదు. అదేదో నదిలో వెళ్ళి 7 మార్లు మునుగు అంటున్నాడు. మా దేశంలో అటువంటి నదులు లేవా, నేను అక్కడ మునగలేనా అని అనుకుంటాడు ఆయన. కానీ ఆయనతో వచ్చిన ఆయన పనివాడు కొద్దిగా ఓపిక పట్టుకోండి, మీరు ఏదో పెద్ద పని చేయమంటే చెయ్యమా, ఆయన చెప్పింది చేస్తే అయిపోతుంది కదా అనుకున్నప్పుడు, ఆ గద్దింపుకు లోబడినప్పుడు, సరే అని తగ్గించుకొని వెళ్ళినప్పుడు ఆయన 7 మార్లు మనగానే పసి పిల్లల దేహంలాగా అది కుష్టంతా పోయి ఆరోగ్యకరమైన చర్మంగా మారిపోయిందంట కదా. ఆయన గనక ఆ కోపం వచ్చినప్పుడు అదే రీతిగా వెళ్ళిపోతే పరిస్థితి వేరేలాగా ఉండేది. కానీ ఆయన తగ్గించుకొని ఆ గద్దింపుకు లోబడ్డాడు కాబట్టి ఆయన మేలు పొందుకున్నాడు. మరి మనం కూడా ఇతరులు పెద్దలు చెప్పినప్పుడు దాని మాట విని దాన్ని అంగీకరించి చేసి, దేవుడు చెప్పినప్పుడు ముఖ్యంగా దాన్ని చేసిన వారు చాలా మేలు పొందుకుంటారు. దేవుడు ఏమి చెప్తే అది చేసినప్పుడు చాలా ఆశీర్వాదం పొందుకుంటారంట. అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటను బట్టి వందనాలనైనా. మరి మేము లోబడే రీతిగా అయా నీ నామాన్ని మహింపరిచే రీతిగా ఉంచాలి. ఎక్కడ ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా నీ నామాన్ని మహింపరుస్తున్నారో వారందరిని దీవించండి తండ్రి. అయా ఈరోజు ఎంతమంది అయితే తండ్రి ప్రవేశారు అయా నీ నామంలోకి వచ్చి ప్రభా ఇది తొలగిపోవాలని ప్రార్థిస్తున్నారు. మేలు, ఆశీర్వాదం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్, ఆయా సమాధానం, సంతోషం, నెమ్మది, కాపుదల దయచేయండి. అలాగే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే బిడ్డలు కూడా సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.